Hello students. So in the last video we discussed about important essay question, classification of elements into S, P, D, F block elements. Okay. Today we are going to discuss about another very important question. Define IE1, IE2. Why IE2 is greater than IE1? Explain the factors affecting ionization energy. అంటే ఇక్కడ IE means ionization energy. ఓకేనా? ఇక్కడ IE1 అంటే ఏమి? చాలా సింపుల్ నాన్న, జాగ్రత్తగా వినండి. By seeing this video you can easily answer by your own words. ఓకేనా? జాగ్రత్తగా వినాలా. IE1 అంటే ఏమి? ఇక్కడ మీకు అర్థం అవడానికి ఒక రియాక్షన్ రాశా. M అంటే మెటల్, పీరియాడిక్ టేబుల్లో ఉండే ఏ మెటల్ అయినా తీసుకున్నట్లు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది, అంటే న్యూట్రల్ యాటమ్, పైన ప్లస్ మైనస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? చార్జెస్ ఏమీ లేదు కాబట్టి ఇది న్యూట్రల్ యాటమ్. ఈ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలా? తీసేయడానికి కావలసిన ఎనర్జీని IE1 అంటాం. ఇక్కడ 1 అంటే మీనింగ్ ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి. ఓకేనా? మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఒక న్యూట్రల్ అంటే చార్జ్ ఎటువంటిది లేని ఒక న్యూట్రల్ గ్యాసియస్ మెటల్ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి అంటే కావలసిన ఎనర్జీని IE1 అంటాం. ఇది మినిమం ఓన్ వర్డ్స్ రాయండి. ఏం చెప్తాం నార్మల్గా? ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ కావాలా దేనికి? టు రిమూవ్. ఏం రిమూవ్ చేయాలా? 1 ఎలక్ట్రాన్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈస్ కాల్డ్ IE1. ఒక ఎలక్ట్రాన్ తీసేయడం వల్ల మెటల్ యాటమ్ మీద ప్లస్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, కెమిస్ట్రీలో ప్లస్ అంటే లాస్ అని, మైనస్ అంటే గెయిన్ అని. కాబట్టి ఒక ప్లస్ వచ్చింది కాబట్టి దీన్ని యూనిపాజిటివ్ అయాన్ అంటాం. మళ్ళా రిపీట్ చేస్తున్నా. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈస్ కాల్డ్ IE1. ఓకేనా? సిమిలర్లీ IE2 అంటే ఏమి? అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన యాటమ్ తీసుకుంటున్నా, అంటే యూనిపాజిటివ్ అయాన్. ఈ యూనిపాజిటివ్ అయాన్ నుంచి మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ తీసేయాలి అనుకుంటున్నా. సో అంటే 2 ఎలక్ట్రానే కదా, కాబట్టి దీన్ని IE2 అంటాం. అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన యూనిపాజిటివ్ అయాన్ నుంచి 2వ ఎలక్ట్రాన్ తీసేయడానికి కావలసిన ఎనర్జీని IE2 అంటాం. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ అయాన్ ఈస్ కాల్డ్ IE2. ఓకేనా? సరే, IE2 నార్మల్గా IE1 అంటే రీజన్ ఏమి, ఎందుకో చెప్పాలా? ఏం లేదు, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బిట్ అనుకోండి. ఆర్బిట్లో ఏముంటాయి అంటే న్యూక్లియస్లో ఏముంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్గా తిరుగుతూ ఉంటాయని చెప్పాను, అంతే కదా? ఎలక్ట్రాన్స్ సర్క్యులర్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఆర్బిట్స్ అంటాం. ఇప్పుడు ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది అనుకోండి. 1 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆర్బిట్లోనూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, వినండి. ఇప్పుడు హీలియం తీసుకుందాం. హీలియం లేకపోతే లిథియం తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. లిథియం అటామిక్ నెంబర్ 3. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s1. ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది 1s2, ఇది 2s1 సెకండ్ ఆర్బిట్. ఓకేనా? ఇప్పుడు ఇది గ్యాసెస్ యాటమ్ కాదు, నార్మల్గా అనుకోండి. ఇప్పుడు దీంట్లో అటామిక్ నెంబర్ 3, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తానా అంటే ఇది న్యూక్లియస్కి 1s1 ఉందనుకోండి, 2s1 ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటాం. దూరంగా ఉంది అంటే ఇప్పుడు న్యూక్లియస్కి దూరంగా ఉంది కాబట్టి, ఇప్పుడు క్లాస్ ఉన్నారు,
క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రంట్ బెంచ్ కూర్చునే బెంచెస్ చాలా అలర్ట్లో ఉంటారు, ఎందుకంటే టీచర్ చూసి ఏమైనా అంటారేమో అనే ఉద్దేశంతో. అదే లాస్ట్ బెంచెస్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎందుకు అలా ధైర్యం వాళ్ళకి అంటే టీచరు వెనకాల ఉండే వాళ్ళు అబ్జర్వ్ చేయలేని ఉద్దేశం, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, న్యూక్లియస్ టీచర్ అనుకుంటే ఈ అవుటర్ మోస్ట్ 2s అనేది దూరంగా ఉంది కాబట్టి అట్రాక్షన్స్ తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు. ఓకేనా, ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు, దాన్ని IE1 అంటాం. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసేయడం వల్ల మళ్ళీ ఏం మిగిలింది మనకు? 1s2 అనేది మిగిలింది. 1s2 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని, అంటే ఫ్రంట్ బెంచెస్లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఇప్పుడు న్యూక్లియస్ అంటే టీచర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా లేదా, అబ్జర్వేషన్ ఉంటుందా లేదా అంటే ఇక్కడ న్యూక్లియస్కి ఈ ఫస్ట్ ఆర్బిట్కి చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆటమ్ అంత తొందరగా ఎలక్ట్రాన్ మాట్లాడుకునేదానికి ఛాన్స్ ఇస్తాడా టీచరు? ముందరే కూర్చుంటారు కాబట్టి ఎవరు. సిమిలర్లీ ఫస్ట్ ఆర్బిట్లోని ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, న్యూక్లియస్కి దగ్గరగా ఉండడం వల్ల, అట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మాట్లాడుకోవడం కష్టం, అంటే ఎలక్ట్రాన్ తీసేయడం చాలా చాలా కష్టం. కాబట్టి IE2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ IE1. అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన ఆటమ్ నుంచి రెండో ఎలక్ట్రాన్ తీసేయాలి అంటే అంత ఎనర్జీ అంత ఈజీగా జరగదు. దానికి రీజన్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి దట్స్ వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. సో రిమూవల్ ఆఫ్ an electron from unipositive ion required more energy than neutral atom due to more nuclear charge. Nuclear attractions ఎక్కువగా ఉండడం వల్ల ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన ఆటమ్ నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్ తీసేయాలంటే చాలా చాలా కష్టము. కాబట్టి IE2 is greater than IE1. ఓకేనా? సరే, వీటి ఫ్యాక్టర్స్ ఎలా నేర్చుకుంటాం? చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ మీకు మ్యాటర్ రాయాలా, ఎందుకంటే మీరు ఓన్గా రాయాలనే ఉద్దేశంతో ఇక్కడ మ్యాటర్ రాయకుండా ఓన్లీ మీకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అవి చెప్తున్నా ఈజీగా మీరు రాయడానికి. అది ఏది అంటే ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. దీని షార్ట్ కట్లో AR అని రాస్తాం, AR రెహమాన్ కాదు, అటామిక్ రేడియస్. ఓకేనా? ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఇన్వర్స్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వర్స్లీ అంటే డైరెక్ట్లీ 1/, రాస్తే ఇన్వర్స్లీ. ఓకేనా? 1/, రాయకుండా నార్మల్గా ఇలా రాస్తే వీటిని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఓకేనా? అంటే అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. దీన్ని బట్టి మనం ఓన్గా మ్యాటర్ రాయచ్చు. ఎలా సార్ అంటే ఇన్వర్స్లీ అంటే ఆపోజిట్. అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది, ఆపోజిట్ కాబట్టి. అదే అటామిక్ రేడియస్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే, చాలా సింపుల్గా రాయొచ్చు. ఓకేనా? ఇది రాయండి ఫస్ట్. ఓకేనా? ఎలా సార్ ఇది మళ్ళీ అంటే ఇప్పుడే చెప్పా కదా, ఇది న్యూక్లియస్ అనుకోండి, సైజు ఆటమ్స్, ఇవి సైజు ఆటమ్స్ పెరుగుతున్నాయి. ఇది చిన్న సైజు, ఇది కొంచెం సైజు. ఆటమ్ యొక్క సైజు పెరుగుతుంది అనుకోండి, ఏమవుతుందని చెప్పా ఇప్పుడే, న్యూక్లియస్కి దూరంగా వెళ్ళిపోతాయి. న్యూక్లియస్కి దూరంగా వెళ్ళిపోతే ఎలక్ట్రాన్ తీసేయడం చాలా ఈజీ, అవునా కదా? అంటే అంత కష్టపడిన అవసరం లే, తక్కువ ఎనర్జీని అవసరం అవుతుంది. అదే న్యూక్లియస్కి దగ్గరగా ఉందనుకోండి, అంటే సైజు తక్కువగా ఉంటే అట్రాక్షన్స్ ఎక్కువ అని చెప్పా. అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ తీసేయడం చాలా కష్టమని ఇప్పుడే చెప్పాను. కాబట్టి అటామిక్ సైజు పెరిగితే, అటామిక్ రేడియస్ అన్నా సైజ్ అన్నా ఒకటే, అటామిక్ సైజు పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అటామిక్ రేడియస్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి దీన్ని సింపుల్ వర్డ్స్ ఎలా రాస్తాం? ఇప్పుడు ఏం చెప్పాను అదే, యాజ్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, ఇన్వర్స్లీ కాబట్టి. అదే రివర్స్ లో రాయాలంటే ఎలా రాస్తారు? యాజ్ ద అటామిక్ రేడియస్ డిక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకేనా? ఆ పాయింట్ రాస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ న్యూక్లియర్ చార్జ్. చెప్పా కదా, ఎలక్ట్రాన్ తీసేయాలన్నా, ఎలక్ట్రాన్ తీసేయకపోవడం వలనన్నా, కష్టంగా ఉండడం వలనన్నా దానికి ఎంత కారణమో ఆటమ్ యొక్క న్యూక్లియస్కి ఆర్బిట్కి ఉండే అట్రాక్షన్సే, వేలెన్స్ షెల్కి ఉండే అట్రాక్షన్సే. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్. అంటే మీనింగ్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ. న్యూక్లియర్ చార్జ్ ఎక్కువగా ఉంటే
ఎలక్ట్రాన్ తీసేయడం అంత ఈజీ కాదు, ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలా. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇలా రాయండి. దీన్ని ఎలా రాస్తాం చెప్పండి ఓన్ వర్డ్స్ లో? డైరెక్ట్లీ కదా, పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కాబట్టి యాజ్ ద న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్, ఆర్ యాజ్ ద న్యూక్లియర్ చార్జ్ డిక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఇస్ ఆల్సో డిక్రీజెస్. ఓకేనా, చాలా ఈజీగా ఉందా లేదా? సరే, నెక్స్ట్ ఫ్యాక్టర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏమి? సో హియర్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ ఇక్కడ ఏంటి సార్? షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ రాస్తా చూడండి. చూడండి మా, షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అనుకోండి. ఇక్కడ ఇది అవుటర్ మోస్ట్ అనుకోండి, ఇది వేలెన్స్ షెల్ అంటాం. లాస్ట్ ఆర్బిట్ ని వేలెన్స్ షెల్ అంటాం. దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇవన్నీ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది అవుటర్ ఆర్బిట్, ఇది అవుటర్ ఆర్బిట్ అంటాం, అంటే లాస్ట్ ఆర్బిట్ అనుకోండి. ఇది ఇన్నర్ ఆర్బిట్ అంటాం, దాని కింద ఉండేదాన్ని ఇన్నర్ ఆర్బిట్ అంటాం. ఇన్నర్ ఆర్బిట్, ఇన్నర్ ఆర్బిట్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ఇన్నర్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ వల్ల ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్, ఈ అవుటర్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క అట్రాక్షన్ తగ్గిపోతుంది. ఎందుకు? ఈ కింద ఇన్నర్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఈ అవుటర్ ఆర్బిట్ లో ఉండే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియర్ అట్రాక్షన్స్ తగ్గించేస్తాయి, అడ్డంలాగా ఏర్పడతాయి. దీనే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, ఎప్పుడు షీల్డింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఈ అవుటర్ ఎలక్ట్రాన్ కి ఇది అడ్డం పడుతుంది, ఈ అవుటర్ ఎలక్ట్రాన్ కి ఇది అడ్డం పడుతుంది. ఇప్పుడు అవుటర్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది అడ్డం ఏమీ లేదు, కాబట్టి ఇక్కడ ఏమో అట్రాక్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ ఉండిపోయింది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి మధ్య ఏమైపోయింది, ఈ ఎలక్ట్రాన్ కూడా అడ్డం పడిపోయింది. అంటే ఈ ఇన్నర్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ వల్ల అవుటర్ ఆర్బిటాల్ అంటే వేలెన్స్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్య ఉండే అట్రాక్షన్స్ తగ్గిపోతాయి. ఓకేనా, దాన్నే మనం ఏమంటామంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. ఎన్ని ఇన్నర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయో అంత అట్రాక్షన్ తగ్గిపోతాయి. కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీని మీనింగ్ ఏం రాస్తారు? ఆపోజిట్ కదా, సింపుల్, ఇప్పుడే చెప్పా కదా. యాజ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, ఆర్ యాజ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ డిక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకేనా, దెన్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎక్స్టెంట్ ఆఫ్ పెనట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే దాని మీనింగ్ ఎలక్ట్రాన్స్ నార్మల్ గా ఎలా ఎంటర్ అవుతాయండి? ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్లో ఫిల్ అవుతాయి, ఫిల్ అయ్యి ఎలక్ట్రాన్స్ మిగిలితే పి ఆర్బిటాల్లోకి వెళ్తాయి, పి సబ్షెల్ లోకి వెళ్తాయి. దాంట్లో ఎలక్ట్రాన్స్ మిగిలింటే డి సబ్షెల్ లోకి వెళ్తాయి, దాంట్లో మిగిలింటే ఎఫ్ సబ్షెల్ లోకి వెళ్తాయి. అంతే కదా ఆర్డర్. అంటే ఎలక్ట్రాన్స్ ఏ విధంగా, ఎస్ అంటే ముందర, పి అంటే ఇంకొంచెం దూరంగా న్యూక్లియస్ కి, డి అంటే ఇంకొంచెం దూరంగా, ఎఫ్ అంటే ఇంకొంచెం దూరంగా. అంతే కదా. అంటే దగ్గర ఉండేది ఏది? ఎస్ ఆర్బిటాల్, అంటే దీనికి ఎనర్జీ ఎక్కువ. దీనికంటే దూరంగా ఉండేది ఏది? పి. కాబట్టి దీని తర్వాత దీనికి కొద్దిగా తక్కువ. ఓకేనా, దీని తర్వాత ఏముండేదేమి? డి. పి కంటే డికి అట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. డి కంటే లాస్ట్ లో ఏముంటుంది? ఎఫ్. ఇంక చాలా దూరం ఉంటుంది కాబట్టి అట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్బిటాల్లో సబ్షెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఎంటర్ అవుతుందో అయనైజేషన్ ఎనర్జీ కూడా అదే విధంగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎస్ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఎఫ్. అర్థమవుతుందా? ఎస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఎక్కువ, ఇది దూరంగా ఉంటుంది కాబట్టి దీనికంటే తక్కువ, ఇది ఇంకా దూరంగా ఉంటుంది కాబట్టి దీనికంటే తక్కువ, ఇది ఇంకా దూరంగా ఉంటుంది కాబట్టి దీనికంటే తక్కువ. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పెనట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యాక్టర్ హియర్ హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. అంటే ఏ ఆటమ్ లో అయితే ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ సగం ఫిల్ అయినా హాఫ్ ఫిల్ అయినా అలాంటి వాటికి స్టెబిలిటీ చాలా ఎక్కువ కున్స్ ప్రకారంగా. అలాంటి ఆటమ్ నుంచి మనం ఎలక్ట్రాన్ తీసేయాలి అంటే చాలా చాలా కష్టము. కాబట్టి ఇట్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. దట్స్ వై అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అబౌట్ అయనైజేషన్ ఎనర్జీ
అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా, చాలా మంది నోట్స్ లో నేను మెటీరియల్ గా చూస్తూ ఉంటాను, IE1 IE2 రాస్తారు. వై IE2 ఇస్ గ్రేటర్ దెన్ IE1 చాలా మంది రాయరు. బాగా గుర్తుపెట్టుకోండి మా, క్వశ్చన్ మీకు ఇప్పుడు ఎట్లా బోర్డు మీద రాస్తారో అదే విధంగా అడుగుతారు. వై IE2 ఇస్ గ్రేటర్ దెన్ IE1 100% రాయాలా, ఎందుకంటే దీనికి ఒక మార్క్ అలాట్ చేస్తారు. అర్థమవుతుందా? ఇవన్నీ రాసినాం సార్ కైనా మార్కులు తక్కువ వచ్చినాయని అనుకోద్దండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా స్టూడెంట్స్ రాయడం లేదు. IE2 ఇస్ గ్రేటర్ దెన్ IE1 కంపల్సరీ రాయాలా. అలా రాసి ఈ ఫ్యాక్టర్స్ బోర్డు మీద ఉండేదని నీట్ గా ఓన్ వర్డ్స్ లో మ్యాటర్ రాస్తేనే 100% 8 మార్క్స్ పడతాయి. ఓకేనా? సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఇన్ ద కమింగ్ వీడియో we are going to discuss about another important question in the classification of elements and periodic properties is periodic properties question. Okay na? Thank you.